హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము సున్నుండలు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నవాళ్ళ కాటి నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలని చూద్దాము. చూడండి, నేను మినప్పప్పు తీసుకున్నాను, తక్కువ మినప్పప్పు, అలాగే మంచి నువ్వులు తీసుకున్నాను. రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు మనం మంచి నువ్వులను వేయించుకుందాము. ఎప్పుడు కానీ మంచి నువ్వులు వేయించే ముందు సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి నిదానంగా. ఏ వంట చేసుకున్నా మనం కొద్దిగా ఓపికగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ నువ్వులన్న వేస్తాం కదా, అప్పుడు కొద్దిగా ఫ్లాట్గా ఉంటాయి. మనకు వేగిండాయని ఎలా తెలుస్తుంది అంటే కొద్దిగా బొరుగుల్లాగా ఇలా ఉబ్బుతాయి. అప్పుడు వేగాయని అర్థం. అది మంచి సువాసన కూడా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఇలా కొద్దిగా ఉబ్బాయి కదా. మరీ హైలో పెట్టుకొని నల్లగా వేయించేయకండి, సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. చూసారా, అలా కలర్ మారింది కదా. కొద్దిగా నేను కట్టేసాను, స్టవ్ కట్టేసి దీన్ని పక్కన తీసుకుందాం. అదే కడాయిలోకి మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను. నేనైతే నాకు రెడీగా ఉండదు పౌడర్ అన్నది, మీకు చూపాలనే వేయించుకుంటున్నాను. తొక్కతో కాకుండా చూడు, రెడీగా ఉంది కదా పౌడర్. అత్తయ్య నాకు చేసి పంపుతారు. మీరు తొక్కతో కాకుండా తెల్లగా మనం దోశ ఇడ్లీకి దొరుకుతుంది కదా మినప్పప్పు, అది కూడా తీసుకోవచ్చు. మంచిగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు. ఇది కూడా నేను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఏది వేయించుకున్నా అంతే ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే తొందరగా నల్లబడకుండా మంచిగా వేగుతుంది. చూసారా, కలర్ మారిపోయింది కదా. తొక్కతోనే చేసుకుంటే చాలా మంచిది, కాకపోతే కలర్ మారుతాయి. నేను చూడండి, నువ్వులు వేయించుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. అది ఒక పాత్రలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం నాకు రెడీగా ఉందని చెప్పాను కదా, ఇది ఇది మినప్పప్పు పౌడరు, అది వేసుకుంటున్నాను నేను. దీనికి ఎలా అంటే మెజర్మెంటు, ఇప్పుడు మనము 2 కప్పులు తీసుకున్నాం అనుకో నువ్వు పిండి అండ్ ఇది మినప్పప్పు పౌడరు. 2 కప్పులు తీసుకుంటే బెల్లం అన్నది 1 కప్పు తీసుకుంటే సరిపోదు. ఇంకా మేము ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1.5 తీసుకోవచ్చు. ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ఫస్ట్ మినప్పప్పు అన్నది కొద్దిగా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకే బెల్లం వేసుకొని బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం తనిగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్కి అంటుకునేస్తుంది. కొద్దిగా మినప్పప్పు గ్రైండ్ అయిన తర్వాత అదే మినప్పప్పులోకి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా బెల్లం కూడా మెత్తగా అయిపోతుంది, మంచిగా పౌడర్ అవుతాయి. చూసారా, నేను అలానే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండుటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ దీంట్లో బెల్లం వేసేసాం, మినప్పప్పు పౌడరు అండ్ మంచి నువ్వులు పౌడరు, మూడుటిని మంచిగా మిక్స్ చేసుకుందాం కలిసేంత వరకు. మిక్స్ చేసుకునేసాను కదా. ఇప్పుడు ఓ పక్క మనము నెయ్యి వేడి చేసుకుందాం. వేడి నెయ్యి వేస్తే ఆ వేడికి బెల్లం మంచిగా ఒక అంటులాగా తయారై ఉండ మంచిగా వస్తుంది. చూసారా, ఇప్పుడు వేడి నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవడమే. ఫస్ట్ వేడిగా ఉంటుంది కదా, మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. సరే, నేను స్పూన్ సహాయం తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేడి అన్నది ఆరిన తర్వాత చేత్తోనే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆరింది కదా, చేత్తో మిక్స్ చేసుకొని ఉండలు కట్టుకోవడమే. సరే, ఎంత సింపుల్గా ఉందో. రోజుకొకటి తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇలా వండి రోజుకొక లడ్డు పెట్టి పంపించండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి. ఎముకలు అంతా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎముకలు కూడా గట్టిపడతారు పిల్లలు అన్న వాళ్ళు. అసలు మీరు నమ్ముతారో లేదో, నాకైతే ఇది
చేయిల నొప్పులు, చేయిలు, మోకాళ్ళు, కాళ్ళు, నడుము అంత నొప్పులు వచ్చేది. మళ్ళీ తర్వాత నేను మా అత్తగారికి చెప్పాను. అత్తగారు ఇలా నాకు అప్పటి నుండి ఇలా పౌడర్ చేసి పంపుతారు. నేను ఇలా నువ్వులు వేయించుకొని బెల్లం ఇలా గ్రైండ్ చేసుకొని నెయ్యి వేసి ఉండలు చేసుకుంటాను. నాకు అసలు ఇప్పుడు నొప్పులు అనేదే ఉండదు. ముందరైతే ప్రతి నెల నేను కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని. అసలు కాల్షియం ట్యాబ్లెట్ నిలిపాను అనుకో అప్పుడే స్టార్ట్ అయిపోయేది కాళ్ళ నొప్పులు అంతా. కొద్దిగా ఓపిక తెచ్చుకొని మనం ఇలా చేసుకుంటే పిల్లలు కూడా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఏమంటారు అన్నది కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొద్దిగానే నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. అలా నెయ్యి మాకు అవసరం లేదంటే అలా డ్రైగా కూడా తీసుకోవచ్చు, కానీ గొంతు పడుతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి డ్రైగా అలానే ఉంచుకొని గిన్నెలోకి కొద్దిగా డ్రైగా తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని అలా కూడా తినచ్చు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని పూర్తిగా చూసి ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కమెంట్ చేసి తెలియజేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, అంతా ఇలా ఉండలు కట్టుకోవడం. చాలామంది బరీ ఆ మినప్పప్పుతోనే చేస్తారు కదా, ఇది నేను ఆరోగ్యానికి మంచిదని మంచి నువ్వులు కూడా మిక్స్ చేశాను. అంటే అలా అన్నీ ఇలా ఉండలు కట్టుకోవడమే. నేను కట్టుకునేసాను, రెడీ అయిపోయి. చూసారా, ఇది కొద్దిగా నేను అలానే పౌడర్ లాగానే ఉంచుకుంటున్నాను. అన్నీ ఉండలు కట్టలేదు. మీరు కూడా ఇలా పౌడర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏం కాదు, బయటనే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అలా అంతా ఏం పెట్టే అవసరం ఉండదు. కొద్దిగానే వండుకుంటాం కాబట్టి 1 వారంలో ఖాళీ అయిపోతాయి. అత్తయ్య అయితే ఎక్కువ వండి పెట్టేవాళ్ళం. మేమైతే 15 రోజులకు పైనే బయటనే పెట్టుకొని తినేవాళ్ళం. అంత బాగుంటాయి కూడా, ఏం కాదు బయట పెడితే కూడా. చూసారా, రెడీ అయిపోయాయి. చాలా మంచిగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ఇంకో 10 మందికి చేరువవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.